అరే చారి 1 minute నీ ప్రశ్నకు సమాధానం, సింపుల్ సమాధానం. ఆయన కేటీఆర్ లీడర్షిప్లో మీరు చూసినారు. 2017లో కారు సారు 16 అన్నాడా లేదా? 7 సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో. తర్వాత ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలంత్ అయిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు సరిగా, అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్. తర్వాత 2 బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్, రెండుట్లో ఓడిపోయిండు. మొన్ననే 2 months కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి. మరి మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో వస్తే గుండె ఆగిపోతుంది కేసీఆర్. ఎందుకు? కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరు. ప్రజలే కదా ఓటేసేది, ఎవరు కాదు, ప్రజలే ఓటేస్తున్నారు. వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది రెఫరెండం అన్నారు. అరే ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ కవితకి సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. థ్యాంక్ యూ. చాలా